నా మీ పేరు తమ్జీమ్. మీరు ఇక్కడేనా పలమనేరేనా? ఇదే మాది. నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాది జగన్. జగన్. ఎందుకు జగన్ గారు అనుకుంటారు? మంచి చేస్తూ ఉన్నాడు కదా. అంటే జాబ్స్ ఇవ్వట్లేదు కదా, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఈసారి వచ్చినప్పుడు ఇస్తాడు. అంటే 5 సంవత్సరాల పరిపాలనలో చాలా అంటే మందికి బాగా చేసినాడు కదా జగన్. ఇంకేం అభివృద్ధి లేదంటున్నారు కదా. ఉందినా చెప్పిన వాళ్ళు చెప్తారు అభివృద్ధి ఉంది, వేరే వాళ్ళు తెలియడం లేదు అంతే. ఇప్పుడు మీరు ఇట్లా పోయి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, అక్కడ వాళ్ళకి ప్రచారం చేయనట్లు వేరే వాళ్ళు ఏమైనా చెప్పినట్లు, అందుకని వాళ్ళు పార్టీ ఏమైనా మారుతున్నట్లు ఉంటారు. అంటే జగన్ గారి పరిపాలనలో ఎవరైనా ఎదిరిస్తే కేసులు పెడతారు, విమర్శిస్తారు, గొడవలకు దిగుతారు అని ఒక పేరు ఉంది, దాంట్లో నిజం ఉంది అనుకోవచ్చు. లేదు అట్లా అంతా. అభివృద్ధి ఎలా ఉందా? బాగుంది నా అభివృద్ధి. మీరే చూస్తూ ఉన్నారు, మాకన్నా మీకే బాగా తెలుసు. ఫీజు రియంబర్స్మెంట్ లేదంట కదా. ఫీజు రియంబర్స్మెంట్ టయానికి వేయట్లేదు. టయానికి లేకపోతే కూడా కొంచెం ఆగే పీచే అంటారు కదా, అట్లా ఉంటుంది నా. అప్పటికప్పుడు వేయాలంటే కూడా వాళ్ళు కూడా ఏమన్నా ఉండాలి కదా, దానికి ఒక 10 days లేట్ అవుతుంది, కానీ ఫ్రీ రియంబర్స్మెంట్ వేస్తాడు కదా. అంటే షర్మిల గారు కూడా విమర్శిస్తున్నారు పార్టీ పెట్టి, అంటే ఇది మన ఒక స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు, ఒక ఫ్యాక్టరీ తీసుకురాలేకపోయారు. ఈసారి తీసుకొని వస్తారన్నా, 5 సంవత్సరాలు అంతా అయిపోవాలంటే అయిపోద్ది కదా. ఈసారి పక్కా తీసుకొని వస్తారు జగన్. జగన్ గారు ఓడిపోయే ఛాన్స్ ఉంది, అందుకే మినిస్టర్లని టికెట్లు కూడా ఇవ్వట్లేదు. మినిస్టర్ ఛాన్సే లేదునా, ఛాన్సే లేదు. ఆ ఛాన్స్ రాదు కూడా రాదునా, ఫ్యాన్స్ వాళ్ళని కూడా. కానీ జగనే ఈసారి వస్తాడు. అంత నమ్మకం. జగన్ చాలా మందికి మంచి చేసినాడునా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సచివాలయం, అక్కడ ఉండే వాళ్ళు జాబ్ ఇచ్చినాడు. ఇప్పుడు జగన్ ఈసారి సీఎం రాకపోతే వీళ్ళంతా ఏమైపోవాలి చెప్పండి. ఇప్పుడు సచివాలయం ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ అంతా కంపల్సరీ వస్తాడు నా జగన్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుందినా, ఇంటింటికి వచ్చి అడుగుతారు ఏం కావాలా, ఏమన్నా మనకేమన్నా కావాలంటే చేసి ఇస్తారు. ఇబ్బంది ఏం లేదు నా వాళ్ళ గురించి. అభివృద్ధి పరంగా కూడా బాగుంది. Like and subscribe Eagle Media Works.